శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి నిర్మాణానికి కంకణం కట్టుకున్న ఓబులవారిపల్లె మండలం ఎల్లాయపల్లె హరిజనవాడ నివాసి అయిన రాజన్న పునాదులతో ప్రారంభించి గోపురాలు ఏర్పాటు చేసేటప్పటికీ ఆయనకు ఎక్కడ పేరు వస్తుందోనని స్థానిక ఎంపీటీసీ కుటుంబ సభ్యులు కట్టుకుని ఏదో విధంగా గుడిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని దురుద్దేశం మనసులో పెట్టుకుని ఎంతో కొంత మొత్తాన్ని గుడి పనులకు నిధులు అందించి గ్రామానికి సంబంధించిన గుడి ఇది, నువ్వు ఒక్కడివే ఎలా నిర్మిస్తావు, మా చేతులతోనే అన్ని కార్యక్రమాలు జరగాల, ధర్మకర్తగా నీవు చేసేది ఏమిటి అని దౌర్జన్యం చేసి గుడికి తాళాలు వేసి స్వామివారి విగ్రహ ప్రతిష్టకు మోకాలడ్డు పెడుతున్నారంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆడంటే ఆడు ఈ విషయం మమ్మల్ని ఈ విషయం అంటే ఈ విషయం కాదు, అది ఎంతో ఓపిక పట్టుకోమదరం కానీ మా వాళ్ళ కాల ఇది అది దేవుడే ఉన్నాడు, దేవుడు ఏ దేవుడు అనుకుంటే భగవంతుడిగా డమ్ములు ఉంటే డమ్ములు పగలు కొట్టేసినారు. తెలియని ఆయన నరసింహస్వామి, మేము ఎల్లాయపల్లి అర్జునవాడి నుంచి మాట్లాడుతున్నాం. స్వాములాలా మీరందరూ కూడా దయచేసి ఏదో మాకు తెలిసి తెలియని మాటలు మేము మాట్లాడుతున్నాము. మాకు తెలిసిన కాడికి మా శక్తి ఉన్న కాడికి ఏదో దేవుణ్ణి నిలబెట్టుకోవాలని ముందు 5 సంవత్సరాలు పూర్తిగా వనత్యాపం చేసినాం ఆయన్ని నిలవేర్చుకోవాలని. కానీ మా వల్ల కాల మళ్ళా ఘాటి మీద గొడ్లు అమ్ముకొని మళ్ళా బేసిమఠం వేసి పని మొదలుపెట్టి ఏ ఒక్కరూ కూడా అర్జునవాడ కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ మేము అడిగితే ఎవరైనా కానీ డబ్బులు మాత్రం దయచేసి ఇచ్చినారు. కానీ మాకు ఆ పొద్దు వాదాలు కావాలా, మేము ముందు పోవాలా, మాకే అవసరము, మిమ్మల్ని మేము రానియము అనే మాటలు ముందు జరగలాయి. ఈ మధ్యలో జరిగినాయి. మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరందరూ కూడా దయచేసి చిన్నలు పెద్దలు మీరందరూ కూడా దయచేసి స్వామిని నిలబెట్టే మార్గం చూడాలా. మేము ఎవరిని దుర్మార్గం చేసి ఎవరి కాడ ఏ ఒక్క రూపాయి కూడా మేము పెరుక్కోలేదు. మా కష్టార్థము ఎవరన్నా ఇచ్చింది మేము తిన్నామో పొచ్చున్నామో, దేవుణ్ణి మాత్రానికి ఆయన గుడి రూపకం ఏర్పంచినాము. ఇప్పటికి మాత్రానికి వాళ్ళు మొత్తము ఏడ చూసినా కానీ నిన్ను ఉండకూడదు, నిన్ను మేము చంపేస్తాము. ఈ గంగాధర తమ్ముడు సురేంద్ర ఆనించి బండికాళ్ళ సీను కూని నరసింహులు ఆనించి ఇంకొక ఆయన అంతా ఒక 5-6 మంది 10 మంది దాకా కూడుకొని మగోళ్ళు ఆడోళ్ళు అందరూ కూడా దేవుడు కార్యక్రమంలో మీ గ్రామంలో ఏమి జరిగినా ఓడు మాత్రానికి మాకు వచ్చేదానికి లేదు. మిమ్మల్ని వాడిని మా లేకుండా రానిము, దేవస్థానం మాకు కావాలని చెప్పేసి వాళ్ళు అడ్డగించుకొని ఏ పెట్టాల్సినట్టు మెట్లతో కొట్టినారు, చెప్పలతో కొట్టినారు, దేవాలయం కాడ అడ్డగించుకున్నారు. ఆ గుడి దగ్గర మధ్యచాలు జరిగినాయి, పోలీస్ స్టేషన్లో మధ్యచాలు జరిగినాయి, చెప్తే ఇనుకోల వాళ్ళు. ఆ రైతుల కాడ మధ్యచాలు జరిగినాయి, చెప్తే ఇనుకోల. గ్రామంలో మధ్యచాలు జరిగినాయి, ఇనుకోల. పక్కన సర్పంచ్ దగ్గర మధ్యచాలు చేపించినాం, అక్కడ ఒప్పుకొని అక్కడ ఈనే మార్గం లేదు. స్వామిని తెచ్చి 2 నెలలు పొద్దువుతున్నది, పండబెట్టుండారు. అద్దోమంటే వచ్చి బేగాలు వేస్తున్నారు. ఏమన్నా మాట్లాడితే మా మీదకి గొడవకు వస్తున్నారు. నువ్వు ఒక్కడగా నేను చంపేసినా నిన్ను కూడా అడిగేవాళ్ళు లేడు అని చెప్పేసి 2 సేపు మోటార్ మీదకి పోతారు, 2 సేపు పొలం మీదకి వచ్చి అడిగించుకుంటున్నారు, 2 సేపు దేవాలయం మీదకి వస్తున్నారు. ఈ దేవాలయం గురించి ఇవన్నీ మాకు సమితులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా ప్రాణానికే మోపొచ్చేట్టుగా ఉండాలి. మీరందరూ కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా దయచేసి స్వామిని నిలబెట్టే మార్గం చూడాలి. మాకంతా లేకపోయినా కానీ పక్కన ఇరుగు పొరుగైనా కానీ తల్లిదండ్రిని అనుకొని వాళ్ళే దేవుళ్ళు అనుకొని దేవుణ్ణి నిలబెట్టే మార్గం కావాలి. స్వామి నాయన మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము తండ్రి, మిమ్మల్ని వేడుకుంటున్నాము. చిన్నలు పెద్దలందరినీ కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాము. మేము దయచేసి దేవుణ్ణి నిలబెట్టే మార్గం చూడాలా. మాకు మాత్రానికి చాలా ఇబ్బందిగా ఉండాలి. 2 నెలలు పూర్తి అయిపోయి 3వ సంవత్సరం పడుతుంది. నీళ్లు లేకుంటే ఎక్కడనే కానీ ఎక్కడ ఏ ఒక్కరూ కూడా ఒక చిన్న బిడ్డ కూడా నీళ్లు లేవని బాధపడినోళ్ళు లేరు, మేము డబ్బులు ఇవ్వమన్నోళ్ళు లేరు. ఏ ఒక్క ఆడుగుతురు కూడా రోడ్డు లేకుంటే రోడ్డు కట్టపడినా నేను సిమెంట్ కానించి కమ్మి కానించి ఇసుక కానించి నేను డబ్బులు కడతాను ఆయన అని చెప్పేసి రోడ్డు కట్టపడి రోడ్డు వేయించుకున్నా. తొట్టి కావాలంటే తొట్లు కట్టుకున్నాము, డమ్ములు కావాలంటే డమ్ములు అడకొచ్చుకున్నాము. సిమెంట్ కానించి కమ్మి కానించి ఏ ఒక్క నాదుడు కూడా ఒక బేల్దారు వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కానీ ఒక్క బేల్దారికి ఎవరే కానీ ఒక పూట సంగడ పెట్టిన వాళ్ళు లేరు. ఒక చెమ్ముతో నీళ్లు దేవాలయం పైన పోసిన వాళ్ళు ప్రమాణిక సాధ్యంగా ఒక్క బేల్దారికి ఎవరే కానీ ఒక పూట సంగడ పెట్టిన వాళ్ళు లేరు. ఒక చెమ్ముతో నీళ్లు దేవాలయం పైన పోసిన వాళ్ళు ప్రమాణిక సాధ్యంగా దేవుడి దగ్గరుండి నేను మాట్లాడుతున్నా. ఏ ఒక్కటి అబద్ధం లేదు, ఇవన్నీ నిజాలే. ఇంత గ్రామం ఉన్నా కానీ
రైతులు కానీ అర్జున్ వాళ్ళలో కానీ ఎక్కడైనా కానీ చెమ్ముతో చెమ్ము నీళ్లు దేవుడు పైన పోసిన వాళ్ళు లేరు. రా గ్రామంలో వచ్చేసి రాముల స్వామిని నిలబెట్టుకున్నారు. వాళ్ళందరూ సంతోషంగా ఒకరి మాట ఒకరు ఇనుకొని స్వామిని నిలబెట్టుకున్నారు. ఈడ మేము మా పంచాయతీ కదా, మాకే రావాలా, మేము చెప్పినట్టే ఇనుకోవాలా, నీకెవరు ఆపలేరని మా జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరందరూ కూడా దయచేసి స్వామిని నిలబెట్టాలా, మేము అదే కోరుకుంటున్నాము. మాకైతే ఇబ్బందిగా ఉండాది. మీరు ఏం చేసుకుంటారో ఏమో, దేవుణ్ణి నిలబెట్టే మార్గం చూడాలా. మాకు మాత్రం ఇంత కష్టంగానే ఉండాది, మా పని ఇబ్బందిగానే ఉండాది. మమ్మల్ని ఆడ నీళ్లకు బానియటంలే, స్టోరుకు బానియటంలే, నీళ్లు రానియటంలే తాగేదానికి గడ. ఘాటి మీద గొడ్లున్నే కానీ అమ్ముకున్నారు వాళ్ళేను. మమ్మల్ని ఎందుకో లేని పాని విసులు పెడతారు. ఇవాళ వాళ్ళకి మళ్ళా ఎగదోచే వాళ్ళు జాచి ఓడికి పానీయకూడదు దేవలం అని. మేము మాత్రానికి మేము పిలిచి మీరు రాండి అయినా లగ్నానికి, పలానా టైంలో లగ్నం కానీ అంటేనే ఎగబడి వచ్చినోళ్ళే. మేము పిలుచుకొచ్చుకుంటే వాళ్ళు వచ్చినోళ్ళే. వాళ్ళు హృదయంలో ఎవరు అనుకునేవాళ్ళు లేరు ఇక్కడ కట్టాలని ఎవరు అనుకోవాలా. దేవుడు మాకు కనపచ్చాడో, లేకుంటే దేవుడు చెప్పినాడో, లేకుంటే ఆయన సన్నిధిలో నిలబడాలని మాకు ఆశ కలిగింది. మేము నెరవేర్చుకున్నాము. మేము ఆయన రూపకాలు ఏర్పరిచాడు ఉన్నాం. కానీ ఆయన పోయి లోగా కూర్చుంటే మా బాధ్యత అడిగి తీరిపోతుంది. అది ఒక్కదాని కోసమే ఈ దేవుడిని వేడుకుంటున్నాం. మీరందరూ కూడా దయచేసి దేవుడిని నిలబెట్టే మార్గం చూడాలి. హరి ఓం. ఆదినారాయణ నమో నరసింహస్వామి సాక్షిగా దేవాలయం నిర్మాణం చేసిన పెయ్యిల రాజన్న ఎల్లాయిపల్లి అర్జునవాడలో ఉండే రాజన్న గ్రామ పెద్దల సాక్షిగా నెరవేర్చుకున్న పనికి కార్యకర్తలుగా వద్దని అడ్డంకి చేసి దేవాలయానికి బీగాలేసి నా కష్టార్థాలు ప్రజల్లోకి వెళ్ళిపోనీయకుండా చేసి అడ్డంకులు చేస్తున్నారు. దైవ సాక్షిగా నా తప్పు ఏమీ లేదు. అడకొచ్చుకున్న నా కష్టార్థాన్ని సమర్థించుకున్న ఆయన సేవ కోసం నేను పాల్గొంటే నన్ను రైతులను చేయనీయకుండా నన్ను దాడి చేసి ఏడంటే ఆడ అడ్డగించుకునే మార్గం, దుర్మార్గమైన పనులు నిలబెడుతున్నారు. నువ్వెంత పెట్టినావు, నువ్వెంత తిన్నావు, నువ్వేం చేసినావు, నువ్వు చేయలేదు, నీకు సంబంధం లేదు. ఇదే మాటలు 3 సంవత్సరాల నుంచి ఇదే బాధలు పడతానే ఉన్నా తండ్రి. ప్రాణం పోగొట్టుకోకుండా ఒకటి నిలబెట్టుకున్నావు. స్వామి పూజ చేద్దాం, ఇంకా స్వామి చేరుకుంటాడు, ఇంకా గుళ్ళో చేరుకుంటాడు, ఆయన అంకితం అవుదామని ఎంతో ఆశతో ఉన్నాను. నా వల్ల కానివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు మా మహానుభావులు. చలమాల గంగాధర, చలమాల గంగయ్య, చలమాల లక్ష్మీనారాయణ కొడుకు నరసింహులు, బండి చీను, మధ్యల రాములు, నుంచి చలమాల సురేంద్ర అని ఆయన గంగాధర తమ్ముడు, వీళ్ళంతా ఒక 10 మంది తోడయ్యేది. ముందు దాగేది చలమాల నాగరాజ, రంపు సుబ్బయ్య, మధ్యలో జయరామయ్య, వీళ్ళంతా కుమ్మక్కయ్య నా మీదకి ఎప్పుడెప్పుడు విడిచే ఎముకాకులు మన్నట్టు అడ్డదారులు తిరుక్కునేది. ఓడిదంతా నువ్వేం స్వామి, నువ్వేం మనిషివి, నువ్వు గొప్ప మాటలు మాట్లాడుతున్నారు స్వామి. హరినారాయణ నేను చెప్పుకోకూడదు తండ్రి. ప్రజల్లోకి వెళ్ళిపోయే పని నా ఆశీర్వాదాలు కష్టార్థం అయిపోయింది నాయన తండ్రి. మహానుభావ గోవింద శ్రీహరి నరసింహస్వామి గోవింద గోవింద హరినారాయణ. ఓం నమో నారాయణ. ఆ ప్రదం జయప్రదం కావాలని అందరిని ఆశీర్వదిస్తూ